హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ వ్లాగ్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో షన్వి చెప్తాదంట. ఏనండి ఒకసారి. డీమార్ట్కా? డీమార్ట్లో ఏం చేస్తావా? అప్పలు తెచ్చుకుందామా? ఎన్ని కావాలి నీకు అప్పలు? అప్పలు వద్దా? అప్పలే జారుబండ కావాలా? జారుబండకు మొన్న పోతుందా? మళ్ళీ పోతా? ఇప్పుడు జారుబండేనా? ఈరోజు షాపింగ్ చేద్దామా? ఓకే ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైం మేము వచ్చేసి బండిలోనే వెళ్తాము. మేము నలుగురు ఉన్నాం కాబట్టి బండిలో వెళ్ళాక కార్లో వెళ్తున్నాము. సో బండిలో అయితే మనకి చాలా ఈజీ అనిపిస్తుంది ఈ ట్రాఫిక్లో వెళ్ళడానికి. అండ్ దట్టు మనకి లగేజ్ ఏమైనా ఉన్నా కానీ మేము వెంటే ముగ్గురమే కాబట్టి పెద్ద ఎక్కువ బై చేసేసి కూడా ఉండదు అనమాట. మా అంటే ఒక 5,000 6,000కి బై చేస్తాము. అది 2 బ్యాగ్స్లో వచ్చేస్తాయి. స్కూటీలో పెట్టుకుని ఈజీగా వచ్చేయచ్చు. మనం డీమార్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ పార్కింగ్ కోసం వీళ్ళైతే మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కార్లో వచ్చినా కానీ బైక్లో వచ్చినా కానీ మనం ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. షన్వికి అది కావాలంటే పరిగెడుతుంది రాగానే. బయటిది లాగు వస్తుంది. గట్టిగా లాగు, వెనక్కి లాగు రాలా? లాగు వస్తుంది. లాగేసింది ఫైనల్గా. షన్వికి మాత్రం దీంట్లో కూర్చొని నెట్టుకుంటా పోవడం అంటే భలే ఇష్టం. ఎక్కి షన్వి ఎక్కువ పైకి. ఓకే, లోపల పోయినాక ఎక్కిద్దాం పండి అయితే. షన్వి కోసం దీన్ని ముందే బిల్ వేపించుకొచ్చాను. మన షాపింగ్ మొత్తం అయిపోయేదాకా హ్యాండిల్ చేయడం అంటే కష్టం అని చెప్పి సో దీన్ని ముందే బిల్ వేపించుకొచ్చా. మన షాపింగ్ అయిపోయే వరకు తింటానే ఉంటుంది అనమాట. మనం ఎక్కువ డిస్టర్బ్ చేయదు, కూర్చొని ప్రశాంతంగా తింటా ఉంటుంది. షన్వికి అది చాలన్నమాట. ఎంజాయ్ చేస్తారు బాగా. కావాలా? ఇంకోటి కావాలా? అయిపోయిందే. మాకు ఎక్కువ బిల్ అయ్యేది ఈ ఆయిల్ ప్యాకెట్లకి. ఒక మంత్లీ 5 కానీ 6 కానీ అయిపోతాయి ఈజీగా. 1 2 3 4 కదా. అయితే షాపింగ్ చాలా లిమిటెడ్గానే ఫినిష్ చేసుకున్నాము. సో ఎందుకంటే ఈ మంత్ కొంచెం టైట్ ఉంది కాబట్టి. అంతేకాకుండా సామాను కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రశాంతి ఊరికి వెళ్ళింది కదా మధ్యలో కొన్ని రోజులు. సో నేను ఒక్కనే అయిపోయాక పెద్దగా ఏమి యూజ్ చేయలేదు. అందువల్ల ఆల్రెడీ చాలా సామాను ఉన్నాయి. అందుకని చెప్పేసి అవసరమైన వరకే తీసుకుని వెళ్తున్నాము. సో ఆల్రెడీ ఒకటి అయిపోయింది అనమాట మధ్యాహ్నం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఫుడ్ కోసం. ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము. రాగానే షన్వి అయితే బిస్కెట్ ప్యాకెట్ తీసేసుకునింది. ఎమ్మి చెప్పు. షన్వి బాగా నచ్చితే మాత్రం ఎమ్మి అంటది. లేకపోతే మాత్రం అసలు పట్టుకొని కూడా పట్టుకోదు. బాగుందప్ప, గుడ్ గర్ల్. మేము వచ్చాక ఆల్రెడీ లేట్ అయింది కదా. సో ఆన్ ద వేలో మాకు ఎలా అంటే కర్రీస్ చెప్తాయి. సో ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అవన్నీ అంటే బాగా లేట్ అవుతుంది అని చెప్పేసి వచ్చేటప్పుడు కర్రీసే బయట సైడ్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. రెస్టారెంట్లో కర్రీస్ చాలా బాగుంటాయి. దాంట్లో పప్పు ఒకటి, ఆకుకూర పప్పు వీళ్ళు చాలా బాగా చేస్తారు. అండ్ ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై చేసినారు. ఈ పూటకి అయిపోతే సాయంత్రానికి ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకొని నేనైతే మళ్ళీ షాపింగ్కి వెళ్ళాను. మార్నింగ్ వచ్చేసి డీమార్ట్కి వెళ్ళాము ఇంట్లో సామాన్ వరకు. నాకు డ్రెస్సులు లేవని చెప్పేసి నేను ఒక్కనే వెళ్ళాను డ్రెస్సులు తెచ్చుకుందామని చెప్పేసి. నేను వెస్ట్ సైడ్కి వెళ్తే వెస్ట్ సైడ్లో కొంచెం డ్రెస్సెస్ బాగుంటాయి. నేను మోస్ట్లీ వెళ్తే వెస్ట్ సైడ్కి వెళ్తాను, లేకపోతే జూడియోకి వెళ్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 టీషర్ట్స్ తీసుకున్నాను. ఈ 4 టీషర్ట్స్ ఎలా అంటే కొంచెం కామన్ డిజైన్ వచ్చేటట్టుగా తీసుకున్నాను. బట్ నాకు ఆ క్లాత్ చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ 4 వచ్చేసి సేమ్ డిజైన్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ వస్తాయన్నమాట. మనం వేసుకున్నప్పుడు అది చాలా కంఫర్ట్గా అనిపించింది నాకైతే. అందువల్ల నేను దాన్ని బై చేశాను. నేను యావరేజ్గా చూసుకుంటే ఇంట్లో సరుకులకు కానీ నేను బయట చేసే క్లాత్ షాపింగ్ కానీ ఓవరాల్గా మనకైతే 10,000 వరకు అయిపోతున్నది. మీ దగ్గర ఏమైనా ఇంకా బెస్ట్ షాపింగ్ టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వ్యూవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ గైస్, ఇది మేము మంత్లో చేసే షాపింగ్. మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఇంట్లో సరుకులు ఒకసారి బై చేస్తాము. ఏదైనా డ్రెస్సులు ఇలాంటివి కావాలంటే ఒకసారి వెళ్ళి తెచ్చేసుకుంటాము. మళ్ళీ ప్రతిసారి వెళ్ళకుండా మంత్లో ఎక్కువసార్లు అనిపిస్తుంది కదా, ఎక్కువసార్లు షాపింగ్ చేస్తామని. ఏదన్నా కావాలనుకుంటే ఒకటేసారి వెళ్ళేసి బై చేసి వచ్చేస్తాం అనమాట. మీరు ఎలా షాపింగ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.